భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో పసిడి పథకం సాధిస్తున్న ఆశల వేళ ఈ వార్త కోట్లాది మంది భారతీయుల హృదయాలను ముక్కలు చేసింది. ఇక ఈ క్రమంలోనే అనర్హతపై ప్రధాని మోదీ స్పందిస్తూ వినేష్ ను ఓదార్చారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. కానీ ఈ బాధ నుంచి నువ్వు బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నామని మోదీ భరోసానిచ్చారు. ఇక తాజా పరిణామాల వేళ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. వినేష్ పై అనర్హతకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని దీన్ని సవాల్ చేసేందుకు భారత్ కు ఉన్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వినేష్ కు ఉపయోగపడుతుందనుకుంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత్ నిరసనకు బలంగా వ్యక్తపరచాలని పిటి ఉషకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈ బుధవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా ఈ ఉదయం పోటీదారుల బరువును పరీక్షించారు. ఇందులో ఆమె కొన్ని గ్రాముల అదనపు బరువు ఉండడంతో అనర్హత వేటు పడింది. దీంతో పథకం చేజారింది.